ఎలా అనిపించింది మూవీ రాజాసాబ్? ఓకే సినిమానా, కొంచెం మెల్లగా వెళ్ళింది కానీ మీన్స్ కామెడీ ఉంది, అందుకే లైక్ ఫన్ ఉంది మూవీ. ప్రభాస్ మంచిగా చేశాడు, కామెడీ మంచిగా చేశాడు. ఇది డిఫరెంట్ రోల్, ఇప్పుడు లైక్ సలార్ కల్కి తర్వాత ఒక కామెడీ రోల్ చేశాడు కదా, అందుకే మంచిగా చేశాడు. అంటే ప్రభాస్ గారు క్రొకడైల్ సీన్ దగ్గర కార్టూన్ లాగా చూపించారు ప్రభాస్ గారు అనేసి అంటున్నారు. అది ప్రతి యాక్షన్ సీన్ లో కార్టూన్ లాగే ఉన్నాడు. అది ఆ విఎఫ్ఎక్స్ చాలా మోసం, కానీ ఎండ్ లో క్లైమాక్స్ లో విఎఫ్ఎక్స్ మంచిగా ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంది, సెకండ్ హాఫ్ నుంచి బాగా ల్యాక్ చేసేసారు. అలాగే క్లైమాక్స్ ఒక 45 minutes వెళ్తుంది, అది చాలా బోరింగ్ అవుతుంది. అంటే రాజాసాబ్ అంటే మారుతి హ్యాండిల్ చేయలేకపోయాడు ప్రభాస్ గారిని. హ్యాండిల్ చేయలేదు. మనం ఇప్పుడు వెళ్తున్నాం కొండాపూర్ విలా నంబర్ 17. కంగ్రాచులేషన్స్ చెప్పడానికి. ఎవరికి? డైరెక్టర్ రమ్మన్నారా? అంటే చెప్పాడు కదా ఇంటర్వ్యూ. నాన్ సింక్ లో సాంగ్స్ పెట్టారు అనేసి అంటున్నారు. ఉంది లైక్ చాలా సాంగ్స్ ఉంది. ఆ సహనా 2 times వస్తుంది, అది మోసం. చాలా అంటే బాగుంది. వింటేజ్ ప్రభాస్ చూస్తారు. చాలా ల్యాగ్ ఉంది మూవీ. ల్యాగ్ లేదు, ఏది లేదు. సూపర్ ఉంటుంది, సూపర్ హైలైట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఆల్ ఓవర్ ప్రభాస్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. వెరీ గుడ్ కంప్లీట్ వెరీ నైస్. నిజంగా చాలా బాగుంది. అంటే క్రొకడైల్ ఫైట్స్ కానీ అన్ని బాగున్నాయి, మీకు అసలు ఇందులో మైనస్ ఏం లేదు, చాలా బాగుంది. లవ్ ద మూవీ. ఎలా అనిపించింది మూవీ? బాగుంది. అంటే ఏం నచ్చింది మూవీలో? క్లైమాక్స్ చాలా వెరీ గుడ్. బాలేదు, 45 minutes పెట్టారు అనవసరంగా. జై ప్రభాస్. అంటే ప్రభాస్ ని కొన్ని సీన్స్ లో కార్టూన్ లాగా చూపించారు, క్రొకడైల్ ఫైట్స్ దగ్గర కానీ ఇంకొన్ని చోట్ల అనేసి అంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు? అంటే ప్రభాస్ గారు షర్ట్ వేసుకొని వచ్చారా? అది వేసుకోవచ్చు కదా. ఓకే. పిచ్చా ప్రభాస్ గారు అంటే చాలా అంటే అంటే ప్రభాస్ గారిది చాలా ఇయర్స్ బ్యాక్ కామెడీ టైమింగ్ కానివ్వండి అవన్నీ మళ్ళీ ఇప్పుడు చూసారు కదా కామెడీ, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. వింటేజ్ ప్రభాస్ అంతే అంటారు. అంటే ప్రభాస్ ని డైరెక్టర్ మారుతి గారు కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోయారు అనేసి అంటున్నారు కదా. నో క్రొకడైల్ ఫైట్ సీన్ ఎలా అనిపించింది? పిగ్స్ ఎవరికి అవగా మీరు చెప్పండి సార్, ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే ఏం నచ్చింది మీకు మూవీలో? ద క్రొకడైల్ సీన్ అదే మంచిగా ఉండే, అన్నిట్లో క్లైమాక్స్ అండ్ ఎవ్రీథింగ్ బాగుండే చాలా. అలాగే ఈ మూవీలో 3 హీరోయిన్స్ పెట్టారు, 3 హీరోయిన్స్ ని న్యాయం చేయలేకపోయారు డైరెక్టర్ మారుతి గారు. అవును, మేబీ రాజసాబ్ 2 లో చేస్తుండొచ్చు. అంటే ఒక స్టార్ హీరో ప్రభాస్ గారు, అంటే ప్రభాస్ గారిని ఒక జోకర్ లాగా చూపించారు కదా చివరిలో, చూపించారు కదా, అది ఎలా అనిపించింది? ఏదో ఉంది సెకండ్ దాంట్లో, ఏదో ఉన్నట్టే. క్లైమాక్స్ చూస్తుంటే ఇది సుదర్శన్ అయి ఉంటే ఇప్పటికి బట్టలు చింపుకొని జుట్టు వీకేసుకుంటుండే, అట్లుండే క్లైమాక్స్ వేరే లెవెల్ దింపేసిండు రాజు గారు. పాపం క్రొకడైల్ పాపం అనిపిస్తలేదు ఆ క్రొకడైల్ చూస్తే. అట్లా జోకర్ వేసారంటే నెక్స్ట్ ఏదో ఉంది, గట్టిగా ఉంది, పెద్ద దింపేస్తారు నెక్స్ట్ టైం. ఎన్నిసార్లు చెప్తాం, చాలా బాగుంది, చాలా బాగుంది. మొత్తం హ్యారీ పాటర్ లెవెల్ ట్విస్ట్. అసలు ప్రభాస్ నల్ల చూసాం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మారుతి ఇచ్చిన అవకాశం ప్రభాస్ కాదు, ప్రభాస్ ఇచ్చిన అవకాశం మారుతి వాడుకొని హిట్ కొట్టాడు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే డైరెక్టర్ మారుతి గారు ప్రభాస్ గారిని కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోయారు అనేసి అంటున్నారు కదా. తప్పన్నది, అంతా నెగటివ్. ఎలా వాడాలో అలా వాడాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. చాలా మంది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అనేసి అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, ఇంటర్వెల్ సీన్ దద్దర వెళ్ళిపోయింది. క్లైమాక్స్ అంతే, ఇంకా చెప్పొద్దన్న, మీకు పిచ్చి వేసిపోతుంది. క్రొకడైల్ ఫైట్ ఇవన్నీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారా ముందే? చాలా బాగుంది. మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయితే మాత్రం మీకు మూవీ పిచ్చిగా నచ్చేస్తుంది. హారర్ సీన్స్, రాజాసాబ్ 2 కోసం వెయిటింగ్. ఆ హారర్ సీన్స్ లో ప్రభాస్ ఎంత డిఫరెంట్ గా డైలాగ్స్ అయితే క్రేజీ, చాలా బాగుంది. అంటే ఓవరాల్ గా ఏం చెప్తారు మూవీలో స్టోరీ పరంగా కానివ్వండి, లేకపోతే చాలా డిఫరెంట్ స్టోరీ. అసలు ఇలాంటి స్టోరీ ఎలా రాసారో ప్రభాస్ ఊహించుకున్న, అసలు అంటే ఊహించుకున్న తర్వాత ప్రభాస్ వచ్చాడో తెలియదు కానీ సూపర్. హీరోయిన్స్ అనవసరంగా పెట్టారు, 2 హీరోయిన్స్ కొంచెం హీరోయిన్స్ పరంగా ఓకే, కానీ హీరోయిన్ చాలా అనిపించింది. ఇంకా ప్రభాస్ కట్అవుట్ కి 3 ఎంతమంది ఉన్నా సరిపోరు అనేసి ఆబ్వియస్లీ అన్న, ఆ కట్అవుట్ కి కానీ కరెక్ట్ వాడుకున్నారు మారుతి సార్. ఇది కూడా సాంగ్స్ కూడా నాన్ సింక్ లో పెట్టారు, అవసరం లేని చోట కూడా. ఫస్ట్ సాంగ్ ఒక్కటే నాకు నాన్ సింగ్ అనిపించింది, తర్వాత అంతా ఓకే, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. సాంగ్స్ బాగున్నాయి, ఎమోషనల్ స్టోరీ అన్న చాలా బాగుంది. ఒక్కసారి కనెక్ట్ అయ్యి చూస్తే మాత్రం మీకు ఏంటంటే ఏంటి ఎమోషనల్, ఇంత ఎమోషనల్ గా పెట్టాడు, కొంచెం లాగ్ చేస్తున్నాడు అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత ఓకే
సెట్ అనిపించింది. అంటే క్రొకడైల్ ఫైట్ దగ్గర కానివ్వండి, ఇంకొన్ని సీన్స్ దగ్గర కానివ్వండి, నాకు ప్రభాస్ గారిని కార్టూన్ లాగా చూపించారు కొంచెం అనేసి కార్టూన్ లాగా వాళ్ళకి చెప్పిన నా దగ్గర రమ్మనన్న చూపిస్తాం మేము సినిమా తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అన్న. కార్టూన్ లాగా ఏం చూపి ప్రభాస్. అంటే ఇప్పుడు ప్రభాస్ ఈ మూవీ రాజాసాబ్ మూవీని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు చెప్పాలంటే? ఎవరైతే మారుతి సార్ వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చి వెళ్ళారో ఒకసారి వెళ్ళి చూడండి, ఎంత అప్రిషియేషన్ వస్తుందో తెలుస్తుంది వాళ్ళకి. అంటే హేటర్స్ ఉంటారు కదా, అంటే హేటర్స్ ఇంకేం చేయలేం మనం. అనే హేటర్స్ ఎదిగే మనుషులకి హేటర్స్ ఉంటారంట కదా, అదంతే అట్లా. ఓవరాల్ గా నేను పర్సనల్ గా ప్రభాస్ పెద్ద ఫ్యాన్ కాదు, బట్ ఈ మూవీ వల్ల ఐ థింక్ ఏమో నాకు చాలా బాగా నచ్చింది. రేటింగ్ ఎంత ఇస్తారు? 8.5. బాగుందా? ఎలా అనిపించింది? ఏం నచ్చింది నీకు మూవీలో? ఫైటింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ అన్ని క్రొకడైల్ ఫైట్ ఎలా అనిపించింది? ఓకే. ప్రభాస్ గారిని కార్టూన్ లా చూపించారు అక్కడ అనేసి అంటున్నారు కదా క్రొకడైల్ ఫైట్ దగ్గర, నిజమేనది? చెప్పిన వాళ్ళే కార్టూన్స్, చెప్పిన వాళ్ళే కార్టూన్స్ అంటావా? క్లైమాక్స్ సీన్స్ ఇవన్నీ ఎలా అనిపించింది? అవన్నీ బాగున్నాయి. డాన్స్ చేయడం, కామెడీ టైమింగ్ అన్ని బాగున్నాయి. పబ్లిక్ అందరు ఆడియన్స్ ఎట్లా నవ్వుతున్నారు అని అంటే థియేటర్ లో కూర్చొని చాలా మంది అంటున్నారు నెగటివ్ చేయడానికి, కానీ ఇట్స్ రియలీ గుడ్. కామెడీ ఉన్నది, హారర్ కూడా ఉన్నది, అండ్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ పార్ట్. అంటే మేడం చాలా మంది ఏమంటున్నారంటే క్రొకడైల్ సీన్ దగ్గర ప్రభాస్ గారిని కొంచెం కార్టూన్ లాగా చూపించారు అని. ఎక్కడ? క్రొకడైల్ ఫైట్ దగ్గర. లేదండి, అదంతా ఇక అన్ని మూవీస్ లో ఎఫెక్ట్స్ ఉంటది, ఇక్కడ కూడా ఉన్నాయి ఎఫెక్ట్స్, యూ కాన్ జడ్జ్ హిమ్. బట్ ఆయన యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ ఇప్పుడు కూడా బాగున్నది. ఈవెన్ దో హీస్ ఇంజర్డ్, వి రియలీ లవ్ హిమ్. అంటే ప్రభాస్ గారు లాగ్ ఏం లేదండి, సెకండ్ హాఫ్ లో చాలా కామెడీ ఉన్నది. ఫస్ట్ హాఫ్ మేబీ ఉండొచ్చు కొద్దిగా బోరింగ్ పబ్లిక్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ లో చాలా కామెడీ ఉన్నది. అంటే డాన్సింగ్ లో అన్ని సాంగ్స్ పెట్టారని అంటున్నారు కదా. కరెక్టే ఉన్నారు, ప్రభాస్ తీసిన మూవీ కరెక్టే, హీఈస్ అ డార్లింగ్, సో రియలీ లవ్ హిమ్. థ్యాంక్ యూ అన్న. ఈ సినిమా నిజంగా చెప్తున్నా, అబద్ధం కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా, ప్రభాస్ అన్న అంటే మాకు ప్రాణం. ఆయన కూడా ఇష్టపడతాం, ప్రతి ఒక్కరు ఇష్టపడతాం కాబట్టి నిజంగా ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీ పెద్దగా పండించిన సినిమా మాత్రం బోర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ల్యాగ్ చేసిపోతుంది. దాని తర్వాత నేను చెప్తున్నా అన్న, ల్యాగ్ ఎక్కువ కొడుతుంటాడు మనకు. ఫస్ట్ హాఫ్ మాత్రం బోర్ ఉంటుంది. సినిమా మాత్రం ముగ్గురు హీరోయిన్లు పెట్టి ఎందుకు పెట్టిండో నాకు అర్థం కాలేదు. అదేవిధంగా సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది బ్రదర్. అదేవిధంగా లాస్ట్ 30 minutes మాత్రం మారుతి అన్న మాత్రం రాసుకోలే ఆ స్టోరీని. మన ఎవరు ఒక రాజమౌళి గారు, ఒక పెద్ద హిట్ సినిమాలు కొట్టిన వాళ్ళు రాసిన, ఎవరో పక్క నుంచి కాపీ కొట్టినని నాకు అనిపించింది. అల్టిమేట్ లాస్ట్ 30 minutes మాత్రం అల్టిమేట్ ప్రభాస్ అల్టిమేట్గా తీసి లాస్ట్ 30 minutes, లాస్ట్ క్లైమాక్స్కి ఒక 5 నిమిషాలు పెట్టిన సినిమా మాత్రం 30 minutes తప్ప మిగతాది ఏం లేదు. సప్పగా ఉంటుంది. బిర్యానీ మాత్రం సప్పగా ఉంటుంది. ప్రభాస్ అన్నని ఒక శివుడు లాంటి ప్రభాస్ అన్నని, అరే శివుడు లాంటి ప్రభాస్ అని వాడుకోండి, వండుకోండి, తినండి అని ఛాన్స్ ఇచ్చిండు ప్రభాస్ అన్న. మారుతి డైరెక్టర్ గారు వాడుకోలేకపోయాడు పాపం. ఆయన పెద్ద టెక్నీషియన్లను చూసి, పెద్ద హీరోలను చూసి భయపడాడని నాకు అనిపించింది. ఈ సినిమాలో ఆయన హ్యాండిల్ సరిగా చేయలేదు. ఆయన విల్లా నెంబర్ ఇచ్చిండు, ఏడిచిండు. ఏం ఏడిచినా సినిమా బాగుండాలిగా, బాగలే. 30 నిమిషాలు మాత్రం మంచిగా ఉంది భయ. అమ్మతోటి చెప్తాం, 30 నిమిషాలు మాత్రం లాజిగా చివర లాస్ట్లో. స్టార్టింగ్ మాత్రం మొత్తం ఆ కామెడీ, ఇది కామెడీ అంటే మనం కామెడీ అని మనం నవ్వాలి. దాని తర్వాత ఇది యాక్షన్ అంటే ఇది యాక్షన్ అని, ఫస్ట్ హాఫ్లో ఇది యాక్షన్ అని మనం అనుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి. సినిమా మాత్రం బోర్డు ఎందుకు ఈ వైట్ షాట్లు పెడతాడు భయ్య, మొత్తం వైట్ షాట్లు పెడతాడు కొన్ని. ఆయన మొత్తం డూప్ ప్రభాస్ లాగా అనిపించింది నాకు. ప్రభాస్ అన్న కనిపించగానే అల్టిమేట్, ఆయన యాక్టింగ్ అల్టిమేట్ ఉంటుంది. లాస్ట్ 30 minutes మాత్రం మారుతి నువ్వు రాసుకోలే. మారుతి అమ్మతోడు నువ్వు రాసినావు, పక్కనతో రాసినావు, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్యా. మీద సాంగ్స్ బాగా అనిపించినాయి. సంజయ్ దత్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్యా. జై హింద్, జై ప్రభాస్ అన్న, జై పిఎస్పీకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.